డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తే నిజంగానే జాబ్ వస్తుందా లేదా టైం వేస్ట్? చాలా మంది స్టూడెంట్స్ కి, ఫ్రెషర్స్ కి, జాబ్ సీకర్స్ కి మైండ్ లో ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఇదే. హాయ్, ఐఎమ్ సత్య, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఈ వీడియోలో నిజంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది అవసరమా? కోర్స్ చేస్తే జాబ్ గ్యారంటీనా? సర్టిఫికేట్స్ ఉంటే చాలా? కోర్స్ ఎవరికి సూట్ అవుతుంది? ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, కోర్స్ జాయిన్ అయితే జాబ్ వస్తుందా? సర్టిఫికేట్ ఉంటే చాలా? ఓన్లీ కోర్స్ జాయిన్ అయితే మీకు జాబ్ అనేది గ్యారంటీ కాదు, అండ్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. కంపెనీస్ అనేవి యాక్చువల్ గా సర్టిఫికేట్ కన్నా స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే, ఎగ్జాంపుల్, మీరు డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నారు అనుకోండి, లైసెన్స్ కూడా ఉంది, కానీ రోడ్ మీద సేఫ్ గా డ్రైవ్ చేయకపోతే యూజ్ ఏ ఉంటుంది? అదే లాజిక్ డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఉంటుంది. మరి కోర్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, ఎందుకంటే కోర్స్ అనేది షార్ట్ కట్ కాదు, స్ట్రక్చర్డ్ గైడెన్స్. సో మీకు బేసిక్స్ నుంచి క్లారిటీ ఉంటుంది, టూల్స్ మీద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది, రియల్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్, పోర్ట్ఫోలియో బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. సో ఇవన్నీ ప్రాపర్ గా ఫాలో అయితే కోర్స్ అనేది మీ కెరియర్ కి స్ట్రాంగ్ బేస్ అవుతుంది. ఇలాంటివన్నీ మీరు చూస్ చేసుకునే కోర్స్ లో కవర్ అయి ఉంటే కనుక, మీరు కోర్స్ అనేది కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ వర్క్ నేర్చుకుంటూ ఉంటే మీకు జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. అలా కాకుండా మీరు జస్ట్ కోర్స్ జాయిన్ అయ్యి ఏం ప్రాక్టీస్ చేయకుండా, ఇంటర్న్షిప్స్ చేయకుండా మేము కోర్స్ జాయిన్ అయ్యాము అంటే ఏ కంపెనీ కూడా మీకు జాబ్ ఇవ్వదు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, కోర్స్ అనేది ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది? కోర్స్ అనేది అందరికీ యూస్ అవ్వదు. జస్ట్ సర్టిఫికేట్ కోసం మాత్రమే జాయిన్ అయ్యే వాళ్ళు, థియరీ మాత్రమే చూసి ప్రాక్టికల్ చేయలేని వాళ్ళు, ఇమీడియట్ గా హై సాలరీ కావాలని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు, కన్సిస్టెన్సీ లేకుండా మధ్యలో ఆపేసే వాళ్ళకి కోర్స్ అనేది టైం వేస్ట్. ఎవరికి జాబ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయండి, ప్రాక్టికల్ గా వర్క్ చేసే వాళ్ళకి, ఇంటర్న్షిప్ లోనే రియల్ ప్రాజెక్ట్స్ మీద క్లయింట్స్ తో వర్క్ చేసిన వాళ్ళకి, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్న వాళ్ళకి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళకి జాబ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఇంటర్వ్యూలో SEO గురించి అడిగినప్పుడు నాకు థియరీ తెలుసు అంటే అది వీక్ ఆన్సరే అవుతుంది. కానీ ఇంటర్న్షిప్ టైంలో అలా కాకుండా, నేను వెబ్సైట్ బిల్డ్ చేశాను, దానికి SEO చేశాను అని చెప్పారనుకోండి, మిమ్మల్ని ఈజీగా ఇంటర్వ్యూర్ అనే వాళ్ళు జాబ్ లో తీసుకుంటారు. సో ఫైనల్ గా నేను అనాలిసిస్ చేసి చెప్పాలనుకుంది ఏంటంటే, ఏ కోర్స్ అయినా సరే మీకు ఓన్లీ సర్టిఫికేట్సే కాదు, దాంతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పిస్తూ, మీతో ఇంటర్న్షిప్ చేయిస్తూ, పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తూ, కంటిన్యూస్ గా మీకు సపోర్ట్ చేస్తూ, రైట్ గైడెన్స్ తో మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తేనే మీకు అది స్ట్రాంగ్ కెరియర్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ ని స్ట్రక్చర్డ్ వేలో ప్రాక్టికల్ గా ఇంటర్న్షిప్ తో నేర్చుకోవాలి అనుకుంటే, జాయిన్ డిజిటల్ రాలింగ్. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ రాలింగ్.